హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ తెలుస్తాయి. రెసిపీ చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక 2 గుడ్లు తీసుకొని సరిపడా ఉప్పు వేసుకుని గిల్లకొట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ ఫ్రైడ్ రైస్కి మనం యాడ్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే ఉల్లిపాయలు, ఇవి తెల్ల స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం తరిగిన వెల్లుల్లి, క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర, గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొన్ని బీన్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా తరిగేసేసి మనం రెడీగా ఉంచుకుంటే కేవలం 10 నిమిషాల్లో మనం ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చండి, అన్నం వండి ఉంచుకుంటే. సో మీకు లంచ్ బాక్స్లోకి అలాగే డిన్నర్ టైంలో సూపర్ క్విక్గా అయిపోతుంది. ముందుగా బాండిలో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ గుడ్డు మిశ్రమాన్ని అంతా కూడా హై ఫ్లేమ్లో ఉంచుకొని వేసేసి వెంటనే మనం కనుక ఇట్లాగా మిక్స్ చేసేసామంటే స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఎగ్ మిశ్రమం అంతా కూడా రెడీ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. సో చూసారు కదా, మనకి ఎగ్ అంతా కూడా చక్కగా ముక్కలుగా రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇంకొక బౌల్లో తీసుకొని ఇదే ప్యాన్లో మళ్ళీ ఇంకొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో మనము ఇందాక కట్ చేసుకున్నటువంటి తెల్ల స్ప్రింగ్ ఆనియన్స్ ముందు వేసుకోవాలి. అలాగే తరిగిన వెల్లుల్లి, ఇవి కూడా వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇందాక చూపించిన అన్ని కూరగాయ ముక్కలు ఒక్కొక్కటి కొంచెం యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో మనము వేయించుకోవాలి 1 నిమిషం పాటు. సో ఇప్పుడు నేను సన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, ఇవి బీన్స్, ఇవన్నీ వేసేసి మనం హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ముక్కలు వేగిపోతే మెత్తగా అయిపోతాయండి. అవి లైట్గా వేగితేనే తినేటప్పుడు అన్నంతో క్రిస్పీగా మనకి టేస్ట్ అనేది బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను నేను. వేసిన తర్వాత వాటిని కూడా ఒకసారి కొద్దిగా కలుపుకోవాలి. మిగిలిన కొంచెం మనం చివరిలో గార్నిషింగ్ ఉంచుకోవాలి. సో ముందుగా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసాను, గ్రీన్వి. తర్వాత ఇందులో ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి ముక్కలన్నీ మంచిగా ఒక నిమిషంన్నర తర్వాత ఒక 1/2 స్పూన్ సోయా సాసు, అలాగే 1 స్పూన్ చిల్లీ సాసు, కొద్దిగా 1 స్పూన్ వెనిగర్, అంటే ఒక స్మాల్ కప్ 5 ml వెనిగర్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పంచదార కూడా మనం ఈ ముక్కల మీద వేసుకుంటే ఎక్కువగా కలర్ మారకుండా ఉంటాయండి. సో మీకు పంచదార వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కావాలంటే కొంచెం షుగర్ కూడా దీని మీద ఈ టైంలో వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా సాట్ అయిపోయినాయి కాబట్టి దీంట్లో మనం ఆల్రెడీ వండేసి ఉంచుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా అన్నం అనేది అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఈ ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్గా కుక్ చేసుకొని కలుపుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చక్కగా ఎగ్ పీసెస్ అనేవి కనిపిస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే మనం అన్నం కలుపుకున్నాం కాబట్టి అన్నాన్ని చూసుకుని ఎంత అవసరమవుతుందో అంత ఉప్పు వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నామంటే సూపర్ క్విక్గా మనకి చూస్తుండగానే 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ డిన్నర్ టైంలో కానీ లేదంటే లంచ్ బాక్స్ రెసిపీకి కానీ. మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చివరిగా ఈ ఫ్రైడ్ రైస్ని మనము స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నామంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.